విలన్ కొట్టుకొని చచ్చిపోతుంటే మధ్యలో కమీడియన్ బలే అయిందంట. నేను కాదు చెప్పింది, చాలా మంది అనుకుంటున్నారు. అంటే ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇవన్నీ యుద్ధం చేసుకుంటుంటే మధ్యలో దుబాయ్ మీద బాంబులు వేస్తున్నారంట. దుబాయ్ లో ఉన్న మన తెలుగు వీడియోస్ చేసి పెడుతున్నారు. అవి ఎవడ బొమ్మన్నారా మిమ్మల్ని దుబాయ్ అసలు. సరే ఓకే, నాకు ఎందుకు ఇంత నవ్వు వస్తుంది అంటే అక్కడ స్టార్ట్ అయిందంతే వరల్డ్ వార్ 3 అని చెప్పి చాలా మంది వీడియోస్ కూడా చేస్తున్నారు. నాకు ప్రొడక్షన్స్ అంటే, ముందు జరగబోయే కాలజ్ఞానం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ప్రివియస్ గా నాకు ఇన్ఫర్మేషన్ బుక్స్ లో కూడా కనిపించింది. 2026 లో మనకి 3వ ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా 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 చోట్ల చాలా మంది కూడా చెప్పారు. అందులో బాగా ఫేమస్ అయిన బల్గేరియన్ కి చెందిన బాబా వంగా అనే ఆమె కూడా ప్రెడిక్ట్ చేసింది. అవి నేను ఎక్కువ నమ్మను, కానీ అవి జరుగుతుంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సో నాకు ఆ ఇంట్రెస్ట్ మీద నాకు బాగా తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా కొట్టుకు సస్తే మధ్యలో నీకెందుకురా ఎంత ఆనందం అంటే, నాకెందుకంటే చచ్చే వాళ్ళందరూ హిరణ్యకశిపులు లాంటి దుర్మార్గులు చచ్చిపోతారు కాబట్టి. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినా సరే పోయేదంతా చెడే. అయినో ఇప్పుడు అందులో నేను పోయినా కానీ ఏమో నా వల్ల ఏదైనా చెడు ఉందేమో అని నేను పాజిటివ్ గా తీసుకునేంత మైండ్ సెట్ కి నేను వచ్చేసాను. సో నాకు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ప్రపంచం అంతా ఎంత చెత్తగా తయారైంది అంటే, ఏది కావాలి ఏది వద్దు కూడా అస్సలు ఒక్కరికి కూడా నాలెడ్జ్ లేదు. అంటే నాకేదో ఉందని కాదు, అసలు మినిమం మనిషికి ఏది కావాలి, ఏది వద్దు, ఏదినికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అని తెలుసుకునే స్థితిలో ఎవ్వడు లేడు. వాడు బాగుపడ్డా మేము బాగుపడాలి, వాడు అది కొన్నాడా మేము ఇది కొనాలి. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం, కుళ్ళు కుతంత్రాలు, అందరికీ నేనే సుప్రీం అవ్వాలనే ఎస్టీమ్ జెఫ్రీ గార్డ్ లాంటి వాళ్ళు తయారవడాలు, ఇవన్నీ చూసి ప్రకృతి ఎలారా తట్టుకుంటది? ఎలా చెప్పు? ఇవంతా నేలమట్టం అయిపోవాలని నాకు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ యుగాంతం అనేది వస్తుందా అని. ఏమో వస్తుందో లేదో నాకేం తెలియదు, కానీ వరల్డ్ వార్ 3 అయితే కానీ వస్తుంది కన్ఫామ్ గా. 2028 లోపు జరగవచ్చు అని చెప్పేసి కొన్ని ప్రొడక్షన్స్ అయితే ఉన్నాయి. జరిగితే బాగుండు అని నాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్. కరోనా వచ్చినప్పుడు నేను ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను తెలుసా? అసలు నా అంత హ్యాపీ ఎవ్వరు లేరు. సో నాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. ఎలా జరుగుతుంది ఆ యుద్ధం, ఎలా ఉండదు, ఎలా హౌ అని చెప్పేసి ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎలా అని డౌట్స్ తో ఉంటాను కదా. ఆ డౌట్స్ డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక బాంబు మీద వేయించుకొని ఏడికి వెళ్దామో తెలిసిద్ది కదా, అలా అయినా సరే. సో అందుకనమాట నా ఎగ్జైట్మెంట్. ఇంకోటి ఏంటి అంటే, ఇంకో కామెడీ ఏంటో తెలుసా? ఆల్రెడీ వాళ్ళ దగ్గర అంతో ఇంతో గోల్డ్ ఉంటే వాళ్ళు ఏదో పెద్ద లక్షాధికారులు అయిపోయినట్టు, లేదంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేయడం, గోల్డ్ కొనేయడం. గోల్డ్ పెరిగిపోతుంది, ఎందుకంటే గోల్డ్ ఆకాశాన్ని అంటేస్తుంది. గోల్డ్ మళ్ళీ దొరకదు కదా. పిచ్చి కమీడియన్స్ అంటే కమీడియన్స్ మీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళే. నిజం చెప్తున్నా. ఈ వీడియో నేను ఫోన్ ఖచ్చితంగా మన సోషల్ నెట్వర్క్ అనేది కన్ఫామ్ గా ఒక ఆఫ్టర్ 5 years ఉండదు. మేబీ ఉన్నా ఉండకపోయినా, ఒకవేళ ఉంటే నేను ఈ వీడియో చూసుకోవాలి, అందుకే చేసుకున్నా. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా చేంజ్ అయింది తెలుసుకోండి ఒక్కసారి. ఎలా చేంజ్ అయిందంటే, మనుషులందరూ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా సరే బీరువా నిండిపోవాలి డబ్బులతో. బీరువా నిండిపోవాలి డబ్బులతో. అరే డబ్బులు తింటారా మీరు? నాకు అర్థం కాదు. మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా తినేది ఆహారం మాత్రమే, కానీ ఆ ఆహారమే మనకు దొరకదు. మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తారో నేను చెప్పనా? మీ దగ్గర నిజంగా ఇప్పుడు గోల్డ్ ఉంటే మీరు చేయమని నేను చెప్పట్లేదు, మీ ఇష్టం అది. కానీ ఫ్యూచర్ నాకు అనిపిస్తుంది, ఒక మంచిగా పంటలు పండే ఒక భూమిని తీసుకొని, ఆ భూమిలో కూడా నాకు తెలిసి అప్పటికి ఆహారం అనేది పండదు. నాకు తెలుసు, మీరు ఇంట్లో ఉన్నా, మీరు ఏ ప్లేస్ లో ఉన్నా సరే, ఆహారాన్ని అంటే మన పొట్టకి, మన కడుపుకి ఏం కావాలో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆహారాన్ని ఎలా పండించాలో అనే టెక్నాలజీని నేర్చుకోండి. ఎక్కడున్నా సరే మీరు బ్రతికేస్తారు. అది 1 కిలో గోల్డ్ ఇస్తే 1 ముద్ద కూడా దొరకదు ముందు రోజుల్లో. ఎలాగో తెలుసా? ఇప్పుడు బంగారు రేట్లు పెరిగిపోతుందని వాళ్ళకున్న భూములను అమ్మేసి రైతులకి విలువ లేదు.
పంటకి వాల్యూ లేదు. వాళ్ళకున్న భూములు అమ్మేసి బంగారం కొనుక్కొని సొమ్ము చేసుకొని బీరువాలో పెట్టుకుంటున్నారు. ఆ కొనుక్కున్న వాళ్ళ భూములు వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు అవన్నీ కట్టేస్తున్నారు. అరే వండుకొని పండించుకొని ఏం తింటారా? ఎక్కడ పండిస్తారా మీరు? ఫ్యాక్టరీలు కట్టేస్తారు, అపార్ట్మెంట్లు కట్టేస్తారు, ఒకదాని మీద ఒకటి కట్టేస్తారు. ఎక్కడ ఇంకెక్కడ పండిస్తారు? ఏం తింటారు? ఇదే సర్కిల్ రన్ అవుతుంది. ఆ టైంలో మీ దగ్గర గోల్డ్ ఉంటుంది, కిలోలు కిలోలు గోల్డ్ ఉంటుంది. ఎక్కడ భూమి ఉంటుంది? పంట భూమి పండించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు కూడా మన భారతదేశానికి వెన్నెముక వ్యవసాయం. ఎంత పడిపోయింది తెలుసా? అసలు ఏ స్టేజ్కి వచ్చేసింది తెలుసా? తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినా కానీ మీకు ఎవరికి అర్థం కాదు. నిజంగా అది మన లెక్కలకి అందనంత పడిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి, నీరు, తింటున్న ఆహారం అంతా ఆర్టిఫిషియలే, అంత కలుషితమే. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారమే ప్రజెంట్ లేదు. ఇంకా ఫ్యూచర్లో అస్సలు ఉండదు. మీకు వాల్యూ అయినవి అవే, బంగారం కాదు. అవి దొరకవు. వాటిని మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేరు, ఎంత బంగారం ఇచ్చినా దొరకదు. ఇది కూడా ఆల్రెడీ చాలా మంది ప్రెడిక్ట్ చేశారు. అందులో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారనమాట. బంగారం ఎలాగైతే ఆకాశానికి అంటుతుందో అలాగే ఇలా దిగిపోతుంది. ఒక ప్లేట్ నిండా బంగారం పెడితే ఇంకొక ప్లేట్ లో ఒక ముద్ద కూడా రాదంట. అది ఇక్కడ ప్రెడిక్ట్ చేశారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మేబీ నేను 6 months ఉన్నప్పుడు నాకు అన్న ప్రశ్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుళ్ళో చేశారంట. మేబీ అప్పటి నుంచి అయినామో, నాకు ముందు జరగబోయేలా తెలిసింది. నిజంగా చేశారంట. ఆ గుళ్ళోనే నా అన్న ప్రశ్న జరిగింది. సో ఫ్యూచర్లో మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వాలి అంటే ఇప్పుడు కొన్ని బస్తాలు, మంచి ప్లేస్ ఉంటే బియ్యం, ఇంకా ధాన్యాలు, చిరుధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కొని ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకొని అప్పుడు అమ్ముకోండి. మంచి లాభాలు వస్తాయి నిజంగా. మళ్ళీ వాటిని ఎలా పండించాలి, ఎక్కడ పండించాలి, ఏ అట్మాస్ఫియర్ కైనా సరే వాటిని ఎలా పెంచాలి అనే నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారా బాబు అంటే, ఓర్ నాయను నేను ఇదైపోవాలి, నేను అదైపోవాలి, నాకు ఆడు కావాలి, నాకు ఇది కావాలి, ఇదే రొల్లు, ఇదే సొల్లు. ఒక మనుషుని చూస్తే మనిషిగా ఎందుకు పుట్టానో అనిపిస్తుంది దాని సాహితీ. సర్లేమ్మా, నువ్వు స్పెషల్ పీస్ కదా. Bye bye little hearts. Bye. Thank you. Thanks for listening.